For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కోచ్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ రా మేడం. ఈ మధ్యన ఎక్కువ మంది అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లం సాగింగ్ బ్రెస్ట్. అసలు మెయిన్గా ఈ సాగింగ్ బ్రెస్ట్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి మేడం? సో ఈ సాగింగ్ బ్రెస్ట్ అనేది లైక్ మ్యారీడ్ ఉమెన్స్లో ఎక్కువగా కనిపిస్తుంది అమ్మా. ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ అవుతారు. సో డెలివరీ అయినప్పుడు ఏంటంటే ఫీడింగ్ అనేది ఇవ్వాలి. సో ఈ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా అందులో ఉన్నవి ఏదైతే ఉందో ఆ మజిల్ కానీ అదంతా కూడా సో అవన్నీ సాగిపోతాయి. ఇది ఒక రీజన్. అండ్ కొంతమందికి ఏంటి అంటే బై బర్త్ జీన్స్ వల్ల కూడా ఇలా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ విచ్చలవిడి జీవితం గడిపే మహిళలు ఇది కనిపిస్తుంది కొంతమందికి. ఇవి మెయిన్ రీజన్స్. ఓకే, మరి ఈ సాగింగ్ బ్రెస్ట్ ని మనం టైట్నింగ్ చేసుకోవచ్చా మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి అని అంటే ఫుడ్ అనేది మనం అన్ని ప్రోటీన్ విటమిన్ ఉండే ఫుడ్ తీసుకోవాలి. అండ్ కొంతమంది ఏంటి అంటే ఈ బ్రెస్ట్ కొంతమంది ఇంక్రీజ్ అవ్వడానికి సైజు సమ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని అలా ఏవి పడితే అవి ఇంజెక్షన్స్ వేయించుకుంటారు. సో అలా వేయించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఇంజెక్షన్స్ లైక్ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ డెలివరీస్ ఇవి ఎక్కువగా చేసేది ఎవరు అని అంటే పెళ్ళి ఈరోజు మాకు ఒక 1 or 2 monthsలో మ్యాచ్ ఫిక్స్ అయిందండి, మాకు చూడడానికి బాగలేదు అని కొంతమంది అమ్మాయిలు పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఈ పని చేయించుకునే వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమంది కప్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఆర్టిఫిషియల్గా. సో వీటన్నిటి వల్ల ఏమవుద్ది అంటే సమ్ అదర్ మనకి ఈ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది బ్రెస్ట్కి. సో అయితే ఈ మహిళలు ఎవరైతే ఉంటారో ఈ ఇంజెక్షన్స్ ఇలా వేయించుకునే వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ మ్యారేజ్ అయ్యి ఎప్పుడైతే మళ్ళీ పిల్లల్ని ఒక పాపనో బాబునో డెలివరీ అవుతారో ఆ టైంలో వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. మిల్క్ లేకపోవడం బేబీకి, లైక్ బ్రెస్ట్ పెయిన్ రావడం, సో ఇలాంటివి అనేది వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పి ఎటువంటివి చేయకండి. ఏదైనా కూడా న్యాచురల్గా తెచ్చుకోవడం మన హెల్త్కి మంచిది. సో అయితే ఈ బ్రెస్ట్ ఇలా సైజ్ పెంచుకోవాలి అంటే ఫస్ట్ మనకి కొంత ఫ్యాట్ అనేది బ్రెస్ట్లో స్టోర్ అయి ఉంటుంది. సో అది స్టోర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే సమ్ ఎక్సర్సైజ్ అనేవి చేస్తూ ఉండాలి. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తింటూ ఉండాలి. సో వీటి వల్ల సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది న్యాచురల్లీ. అండ్ కొంతమంది ఏంటి అని అంటే లైక్ స్లీప్ అనేది కరెక్ట్గా ఉండదు. స్లీప్ కరెక్ట్గా లేకపోయినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది టైట్నింగ్ రావాలి అని అంటే దీనికి మన ఆయుర్వేదంలో కొన్ని చెప్తాను. సో ఇవి పాటిస్తే చాలు. అశ్వగంధ, శతావరి, సుగంధ పాల, వేర్ల చూర్ణ. సో ఈ 3 మనకి న్యాచురల్గా మార్కెట్లో దొరుకుతాయి. ఈ 3టిని ఈక్వల్ క్వాంటిటీస్లో తెచ్చేసుకొని పౌడర్ చేసేసుకొని చక్కగా ఒక 1/2 లీటర్ వాటర్లో 1 స్పూన్ వేసేసుకొని మరిగిన తరువాత దానిలో 1 స్పూను హనీ గినక మిక్స్ చేసేసుకొని ఉదయం సాయంత్రం గినక తాగితే వీళ్ళకి ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది, టైట్నింగ్ వస్తుంది. అండ్ కొంతమందికి సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆయిల్ వచ్చేసి దీన్ని లైక్ 4 రకాల నూనెలతో కొన్ని ఆయుర్వేద మూలికలతో ఒక ఆయిల్ అనేది తయారు చేసినాము. సో ఇదిగో ఇలా ఉంటుంది. ఇది చాలా మంది వాడున్నారు, రిజల్ట్స్ కూడా బాగుండింది. సో ఈ ఆయిల్ అనేది వీళ్ళు అప్లై చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది న్యాచురల్లీ కంట్రోల్ అవుతుంది. సో వీళ్ళకి పర్సనల్ ఇష్యూస్ కూడా లేకుండా ఉంటాయి. మరి ఆయిల్ ఎలా అప్లై చేయాలి మేడం? ఇది మార్నింగ్ అండ్ నైట్ ఆఫ్టర్ బాత్ ఒక 10 or 5 minutes మసాజ్ చేస్తే చాలు.